నమస్కారం. మహాసంకల్పం అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకుల ప్రతి సమస్యకి ఆధ్యాత్మికత అదేవిధంగా శాస్త్రీయ పద్ధతులను రెండింటినీ మేళవించి తగు పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. ఈరోజు వారితో మాట్లాడి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. మీరు లైవ్కి కాల్ చేసి మీకున్నటువంటి సమస్యలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా వారు నిర్వహించే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఏప్రిల్ 16న వన్ డే ప్రోగ్రామ్ ఉంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలన్నా అదేవిధంగా అమృత కుబేరా ఏప్రిల్ ఎండింగ్లో ఈ క్లాసెస్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవ్వాలనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. గిరీష్ గారు నమస్కారం అండి. కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా ఒకసారి ఈ వన్ డే కాన్సెప్ట్ అదేవిధంగా పూర్తిగా కుబేర అమృత క్లాసెస్ గురించి ఒకసారి వివరాలు తెలియజేయండి. అదే అండి, ఏప్రిల్ 16th వన్ డే కాన్సెప్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ చాలా శక్తివంతమైనటువంటి కాన్సెప్ట్గా తీసుకుని వస్తున్నామండి. ఇక మ్యాక్సిమం నెక్స్ట్ ఒకవేళ వర్షన్స్ ఏమన్నా మళ్ళీ పెట్టాలి అని అనుకుంటే వన్ డే కాన్సెప్ట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచన. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మందికి మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ ద్వారా చేరవేయచ్చు. అందులోనూ ప్రతి ఒక్కరికి బాగా సరళీకృతం చేస్తున్నాం, అర్థమయ్యే విధంగా ఈ కాన్సెప్ట్ని బిల్డ్ చేస్తున్నామండి. సో ఇది వన్ డే ప్రోగ్రామ్ అండి. ఇక్కడ టోటల్గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అండ్ చాలా పవర్ఫుల్గా దీన్ని డిజైన్ చేస్తున్నామండి. అండ్ కుబేరా అండ్ అమృత ప్రక్రియాస్ 3rd వీక్ అండ్ 4th వీక్లో కండక్ట్ చేస్తున్నాం. ఓకే అండి. ఈ వన్ డే కాన్సెప్ట్ అంటే ఎంతోమంది కుబేరా అమృతకి అటెండ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఈ వన్ డే కాన్సెప్ట్ అందరికీ, సాధారణ ప్రజలందరికీ అందుబాటులో ఉండే కాస్ట్లో కానీ అన్ని విధాలుగా ఉంటుందంటారా? అండ్ చాలా అండి. అండ్ మామూలుగా నా కన్సల్టేషన్ ఫీజ్ అండి ఈ పాయింట్ ఆఫ్, అంటే నేను జనరల్గా కొద్దిగా కాస్ట్లీ ఎక్కువగా ఉంటుంది నా కాన్సెప్ట్లు ఇవన్నీ. ఎందుకనంటే ఇది ఎక్కడ దొరకదనమాట అట్లా. అందువల్ల ఏంటనంటే పైగా ఏంటనంటే నాకు వెరీ ఇంట్రెస్టివ్గా ఉన్నటువంటి పీపులే నాకు కావాలి అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఎస్పెషల్లీ నేను ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువగా పెడతాను. ఎందుకనంటే అందరికీ ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఉండదు. ఒక 100 మంది కూర్చొని ఉన్నారు అని అనుకోండి, అంటే పాత వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళందరూ చూస్తూ ఉంటారు, ఈ ప్రోగ్రామ్ వింటూ ఉంటారు. అన్నెసరీగా ఎవరెవరో మాట్లాడారు అని అంటే టాపిక్ డివేట్ అయిపోతుంది, వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అని అంటే నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్న పీపుల్నే తీసుకోవాలంటే ఏం చేయాలి? దానికి ఒక ప్రైజ్ ఏర్పాటు చేసామని అనుకోండి, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. సో ఏదో ఒక టైంపాస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు బజార్లో ఒక సబ్జెక్ట్ వచ్చేసింది ఇది కూడా, సో దీన్ని కూడా ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చే వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే నా అనుకున్నటువంటి కాన్సెప్ట్ని నేను అందరికీ తీసుకుని వెళ్ళలేను, ఒక వ్యక్తి వల్ల మిగిలినంత చెడిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే అది మంచి కాస్ట్లీ కనుక ఉంది అని అనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది అందరికీ అర్థమవుతుంది అనమాట. రైట్, ఇది చాలా డిఫికల్ట్ రా బాబు ఇది అనేసి. ఇప్పుడు ఓపెన్ ఆడిటోరియం ఒక దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం అనమాట కాన్సెప్ట్. సో కాబట్టి అవతల వ్యక్తి ఎవరో మాట్లాడింది నాకు వినబడదు అక్కడ. సో నేను ఏం చెప్పాలని అనుకున్నాను మాత్రమే దాని మీద కాన్సెప్ట్ పెట్టుకొని ఇది వెళ్తుంది. కాబట్టి చాలా ఎక్కువ మందికి ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ అంటే ఇది రిలీజియస్ బేస్, అంటే లైక్ మంత్రానో లేకపోతే క్రియ అలాంటివి ఏమీ చెప్పేదంటూ ఉండదు. లైక్ ఎట్లా ఉంటుంది అని అంటే ఆల్మోస్ట్ ద బెటర్మెంట్గా అందరికి అర్థమయ్యే లెవెల్లో నేను చెప్పుకుంటూ వస్తున్నానండి. ఓకే అండి. ఇక కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడు. హలో, చెప్పండి. ఇప్పుడు మానసికంగా కొంచెం చాలా మంది కూడా భయాందోళనకు గురవుతుంటారు. నేనైతే మరి ఎక్కువగా ఫీల్ అయిపోతుంటాను వాటి గురించి. కానీ నేను ప్రయత్నిస్తుంటాను ఎక్కువగా, సంకల్పంతో అవన్నీ తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. అయినా నాకు సహకరిస్తుంది, అదే కొంచెం ఇది కావట్లేదు. ఎట్లా సార్ దాని గురించి? అదే దాని గురించి కనుక్కుందామని చేశాను సార్. ఫైన్ అండి, నేను చెప్తానండి. బేసిక్గా చెప్పాలి అని అంటే భయాందోళనలను మనం అధిగమించాలి అని అంటే ముందు మన మీద మనకు సరైన నమ్మకం ఏర్పడాలి. మనం ఏం చేయాలి అని అనుకునే దాని మీద మనకు కంప్లీట్ కాన్ఫిడెంట్ అనేది ఒకటి ఉండాలి. ఈ భయాలకి కారణమైనటువంటి విషయం ఏంటి అనేది దాని మీద అర్థం చేసుకొని అవి నిజంగా మనల్ని హామ్ చేస్తాయా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకొని, లేదా దానికి సైమల్టేనియస్గా శక్తిని సంపాదించుకోవడం అనేది చేస్తూ ఉండాలి. జనరల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు ఒకటి చెప్తానన్నమాట. ఓకే, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ని అనమాట. సో నేను ఈ కిక్ బాక్సింగ్, కరాటే ఇలాంటివన్నీ నేర్పించేవాడిని.
ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే లైక్ నేను 10th ఆర్ ఆ మూమెంట్లో చదువుతున్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని అనమాట. ఎవరైనా నన్ను కొడతారేమో, లేకపోతే నాకేమన్నా తగులుతుందేమో. ఇది ప్రతి ఒక్క మనిషిలో, అంటే ప్రతి ఒక్కరిలోనూ ఎవరో నన్ను కొడతారు అన్నటువంటి ఆలోచన విధానము 75% ఆఫ్ పీపుల్కి ఉంటుందన్నమాట. ప్రతి 10లో 7 మందికి ఉంటుందన్నమాట ఎవరైనా కొడతారేమో. అందుకని చాలామంది భయంలో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా భయం ఉంటుందన్నమాట. నేను ఆ మూమెంట్లో నాకు అర్థం చేసుకొని, నేను ఒకరిని దన్నాల్సిందే కానీ ఒకరిని నన్ను దనకూడదు అనేటువంటి విధానంలో ఒక ఆలోచన చేసుకొని ఈ స్లోలీ మార్షల్ ఆర్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేం చేసుకున్నాను, నా బలానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేశాను అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే నా భయానికి వ్యతిరేక దిశలో. ఈ భయం కారణం ఏంటి, నేను కొట్టలేకపోవడం, లేకపోతే ఇతరులను చూసి భయపడడం. సో కాబట్టి నేను ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మార్షల్ ఆర్ట్కి వచ్చాను. తర్వాత ఏమైపోయింది అని అంటే వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది అనమాట. మిగిలిన వాళ్ళు భయపడే స్థితికి నేను వెళ్ళిపోయాను అనమాట. సో మన బలహీనతలను చూసుకొని మనం భయపడకూడదు. దానికి అలాగని చెప్పేసి అనుకుంటూ ఉంటే సరే ఈరోజు కాకపోతే రేపు మరలా సమస్య వస్తుంది, రాకుండా పోదు. మీరు ఈరోజు వదిలేశారు అని అన్నంత మాత్రాన అరే మిమ్మల్ని చూసి పారిపోయింది అని అనుకుంటున్నారు, వదలదు. దానికి ఎండ్ అయ్యేంత వరకు ఈసారి ఇంకొంచెం వస్తుంది. అదే అంటుంటాం కదా, గోటితో పోయేది గొడ్డల దాకా వచ్చింది అని చెప్పేసి దాని గోటితోనే లేపేయాలి ఫస్ట్. అలా లేపాలి అని అంటే మనలో అపారమైనటువంటి నమ్మకము, బలము, ధైర్యం ఇలాంటి వాటిని మనం ఏర్పరచుకోవాలి అనమాట. దానికంటే ఇంకేమైనా పని చేస్తున్నామా, భయపడుతూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ముందు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ భయం ఏంటి అనే దాన్ని అర్థం చేసుకొని దానికి మందును, అంటే మీ యొక్క ధైర్యాన్ని కలగజేసే శక్తి వైపు ప్రయాణం చేసుకుంటూ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అది పాసిబుల్ అవుతుందండి. అది ఓకే, చాలా బాగా తెలియజేసే వారికి మరో కాల్ అండి. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు ఉషారేఖ అండి, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తాను. మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. గిరీష్ గారికి మీ సందేహం ఏంటో చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇలాంటి కాన్సెప్ట్ మాకు మీరు చెప్పకపోతే మాకు అసలు తెలియదు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు డౌట్ ఏంటంటే, మీరు చెప్పింది మా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యింది, అంతా బాగుంది. ఇప్పుడు మహాభారతం, రామాయణం అన్ని విన్నప్పుడు ధర్మాన్ని ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి అన్ని మంచి జరుగుతుంది అని చెప్తారు కదా. మీరు చెప్పిన దాన్ని దీన్ని ఎలా సింకప్ చేసుకోవాలి? ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు, దేవుడా నాకు ఏది మంచో అది నీకే బాగా తెలుసు, నువ్వే నాకు మంచి చెయ్యు అని దండం పెట్టుకుంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఆ రెండు, దేవుడు అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అనే దాని మీద అవగాహన అనమాట. ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో చెప్పింది, ధర్మం ఎవరి వైపు అయితే, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ధర్మం వారిని రక్షిస్తుంది అని చెప్పేసి అన్నారు. దీని అర్థం ఏంటి అన్నదే అందరికి ఒక క్వశ్చన్ మార్క్. అసలు ధర్మం అంటే ఏందో తెలుసా చాలా మందికి, ఎవరికి తెలియదండి. ఇది ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్, 2 క్వశ్చన్లు కానీ చాలా శక్తివంతమైనటువంటి క్వశ్చన్స్. ఇది పవర్ఫుల్ క్వశ్చన్స్ అనమాట. దానికి నేను ఆన్సర్ ఇస్తాను, చూడండి. ధర్మం అంటే ఏంటో తెలుసా అండి, ఎవడైతే తన ఒక జీవితం తీసుకొని భూమి మీదకు వచ్చి తన పని తాను చేయాలి అని అనుకుంటున్నాడో ఆ పనిని 100% చేయడమే ధర్మం. ఒక విద్యార్థి 90%, 99% విద్య మీదే కాన్సన్ట్రేట్ చేసి బాగా చదువుకొని తన జీవితాన్ని చేసుకున్నాడంటే ఆ ధర్మం తనను కాపాడుతుంది, అంతే. అది ఇంకేం లేదు, పాస్ అవుతాడు. 20%, 30% డిస్కషన్ చేసుకొని లేకపోతే పెట్టి దేవుడా నీదే భారం నువ్వే చేసేస్తావు అది ఇది అంటే వినండి, జరగదు. అది ధర్మం, అది వ్యతిరేకం. అది ఇప్పుడు తప్పులన్నీ చేసేసి దేవుడా నేను పూజ చేస్తున్నాను కాబట్టి నువ్వే ధర్మాన్ని నువ్వు కాపాడాలి, నన్ను కాపాడు అని అంటే కాపాడు. ధర్మము అని అంటే ఒక దాని మీద మనం తీసుకున్నామంటే నువ్వు ఇది చెయ్యాలి అని డిసైడ్ అయిపోతే దాని మీదే చెయ్యి, ఆటోమేటిక్ అదే నేను కాపాడుతుంది. నువ్వు వెతకొద్దు, ఇంక వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్తూ ఉండదు, నేను కాపాడుతూ ఉంటుంది. అక్కడ అర్థం ఏంటంటే ధర్మము గురించి శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్పాడు. అర్జునుడు ఏం చేశాడు, గాంధీవాన్ని పక్కన పెట్టేసి, నాయన నేను ఈ యుద్ధం చేయలేని, ఎదురుగా ఉన్నవాళ్ళు మా తాత, వీళ్ళందరూ నా పిల్లలు, మాతో ఆడుకున్నటువంటి స్నేహితులు, ఆ తర్వాత దుర్యోధనుడు ఎవడో కాదు నా కజిన్ బ్రదర్ అవుతాడు, అంటే పెదనాన్న కొడుకు అవుతాడు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ నేను ఎలా చంపమంటావు, చిన్నప్పటి నుంచి వాళ్ళతో నేను ఆడుకున్నానే, తాతగారు అయితే నాకు వెన్నముద్దలతో గోరుముద్దలు తినిపించాడు, ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత నేను ఎలా చంపమంటావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అర్జునుడు ఒక మాట అన్నాడు అనమాట, నీవు చంపకపోయినా ఇక్కడ బతకగలవారు ఎవరూ లేరు, అసలు ధర్మం అంటే ఏంటో తెలుసా అర్జున అని చెప్పేసి అన్నాడు. ఏంటి అని అంటే, నువ్వు క్షాత్రియుడివి, అంటే నువ్వు పుట్టిందే రాజుగా పుట్టావు, రాజుగా పుట్టిన వాడు యుద్ధం చేసి తీరాల్సిందే, సన్యాసం చేసుకుంటాను ముక్కు మీద ఇది పెట్టుకునేసి నేను ఆటోమేటిక్గా ధ్యానం చేసుకుంటాను జపం చేసుకుంటాడం కోసం కాదు నువ్వు పుట్టింది, నువ్వు యుద్ధం చేయడం కోసం పుట్టావు, యుద్ధం చేయి
అంతేగాని నేను భజన చేసుకుంటాను, నాకు ఇవన్నీ వద్దు, నువ్వు నాకు అనుగ్రహం ఇవ్వు, మోక్షం ఇవ్వు అని చెప్పడం కోసం కాదు నువ్వు పుట్టింది. అంటే ఇక్కడ ఏం చెప్తోంది అని అంటే, ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, నువ్వు ఎందుకు పుట్టావో ఆ పుట్టిన దానికి నువ్వు అర్థాన్ని తెలుసుకోవాలి. దాన్నే ధర్మార్థ కామ మోక్షాలు అని అంటారు. ధర్మము అర్థం తెలుసుకోవాలి, అసలు ఎందుకు చేస్తున్నాం అన్నది. ఆ కామం అన్నది చాలా పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా మీన్స్ మీకు ఒక చాలా దానివల్ల 100 మంది ఉపయోగపడేటట్టు ఉండాలి. ఆ కామము అని అంటే కోరిక అండి. ఇక్కడ మోక్షము అని అంటే ఆ కోరికను సంపూర్ణంగా తీర్చుకున్నప్పుడు మీకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. ఇక మిమ్మల్ని ఎటువంటి భవబంధాలు మిమ్మల్ని పట్టుకోలేవు అనమాట. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. అటువంటి స్థితిని కలిగి ఉండటాన్ని ఇది వివరించారు అని అనమాట. అంటే ధర్మము అని అంటే ఒక వ్యాపారిలాగే ఉండాలి. అతను ప్రీచ్ చేయకూడదు. ప్రీచ్ చేయడం అని అంటే బోధనలు గీదనలు చేయకూడదు. వ్యాపారం అంటే వ్యాపారం అంతే. ఒక రాజు అన్నటువంటి వ్యక్తి అంటే పరిపాలన చేస్తున్న వాళ్ళు, ఈరోజు ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, అందరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రాజు అని అంటే ఒక క్యాస్ట్ కాదు. ఇక్కడ ఒక 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 రూలింగ్ చేసే కెపాసిటీ ఉన్నది ఎవరైనా రాజే. హైందవ సాంప్రదాయాల ప్రకారం వ్యాపారం చేయవారు ఎవరైనా సరే వయసు కిందకి వర్తిస్తారు అనమాట. బోధ చేయవారు ఎవరైనా సరే బ్రాహ్మణుడు అవుతాడు. సో ఈ విధంగా వివరించబడి ఉందన్నమాట. ఎవరైతే ఏ వృత్తులు తీసుకున్నారో ఆ ధర్మాన్ని 100%గా కనుక నిర్వర్తించినట్లయితే ఆ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది. ఇదండి ధర్మం యొక్క నియమం గురించి చెప్పేది. ఇక భగవంతుడా నాకేం కావాలో నీకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి అంటే అందరూ ఏమనుకుంటారు అని అంటే అండి, నేను చెప్తున్నది అద్వైత జ్ఞానానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది మీ అందరికీ. భగవంతుడు మీ అంత తెలివైనోడైతే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. నా లోపల ఏ ఫీలింగ్ అయితే ఉందో నీకు అర్థమైపోతుంది, నువ్వు నాకు చేసేస్తావు అని అంటే మనకు ఒక్కొక్క క్షణానికి ఒక్కో రకమైన ఫీలింగ్ పుడుతూ ఉంటుంది. ఈరోజు ఏమో అది కావాలనిపిస్తుంది, ఇంకో క్షణానికి ఇంకోటి కావాలనిపిస్తుంది. మీకు ఏది ఇవ్వాలి ఇప్పుడు ఆయన? సో అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మీరు చాలా స్పష్టంగా దేవుణ్ణి కోరుకోవాలి, నాకు ఇదే కావాలి. ఆ కోరుకుంటున్నటువంటి మాటల్లో కూడా చాలా పాజిటివ్ ఉండాలి. దేవుడా నాకు ఎటువంటి అప్పులు లేకుండా చేయాలంటే అప్పులు లేకుండా వరకే చేస్తాడు, సాధారణమైన జీవితాన్ని ఇస్తాడు. లేకపోతే అప్పులు కూడా క్రియేట్ అవుతాయి రేపు మరలా. మీరు అడగాల్సింది దేవుడా ధనవంతుడు చేయి, నాకు అనారోగ్యం క్లియర్ చేయాలంటే ఆ ఒక్కటి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇంకో కర్మ పట్టుకుంటుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఒకటి అడగాల్సింది ఏంటి, దేవుడా నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు ఈ భయాన్ని నుంచి తొలగించు అని చెప్పేసి అనకూడదు. దేవుడా నాకు ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పి మీకు అప్పుడు ఇస్తాడు. అంతేకాని నా లోపల ఏముందో నీకు తెలియదా? ఇదే మీరు భాగవతాలు అందుకే చదవాలి అని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. భాగవతము పురాణ ఇతిహాసాలు పిచ్చి కథలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు వెస్ట్రన్ వాళ్ళు. వాళ్ళ మొహాలు వాళ్ళకేం తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది సగం చదివిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అనమాట, ఇవన్నీ పుక్కుట పురాణాలు ఇవన్నీ చదవకూడదని. మీరు ఒక్కసారి చదవడం కనుక అర్థమైందనంటే కంప్లీట్ లైఫ్ సైన్సెస్ మొత్తం దాని లోపలికి వస్తుంది. ధ్రువుడు అడిగాడు ఎవరిని? శ్రీ మహావిష్ణువుని, అయ్యా నాకు ఏం కావాలో నీకు తెలియదా అని అంటే, ధ్రువ నీకు ఏం కావాలో కరెక్ట్గా అడుగు మరలా అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు తెలియదని కాదు, కానీ నిన్ను అడుగుతున్నాను మరలా ఏం కావాలో చెప్పు అని అనేసి. ఈ ధ్రువుడికి విష్ణువుకి జరిగినటువంటి సంవాదాన్ని గనక అర్థం చేసుకోగలిగితే మనిషికి మరియు ఆత్మకి పరబ్రహ్మకి ఉన్నటువంటి రిలేషన్షిప్, అసలు పరబ్రహ్మ ఏంటి అన్నది మొత్తం అర్థమైపోతుందండి. ఒక్క ధ్రువపాఖ్యానము లేదా గజేంద్ర మోక్షాన్ని కనుక చదవగలిగితే మొత్తం అర్థమైపోతుంది. సమస్త సృష్టి మొత్తం అర్థమైపోతుంది. అక్కడ గజేంద్ర మోక్షంలో కూడా చాలా పక్కాగా అడిగాడు, నువ్వే గనక ఉంటే నన్ను వచ్చి కాపాడు, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే అనే ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు అక్కడ. ఎవరు? గజేంద్రుడు. అడిగినప్పుడు నువ్వే గనక ఉన్నట్లయితే నన్ను వచ్చి కాపాడు స్వామి అని చెప్పేసి అన్నాడు. రాలేదు అక్కడ. ఉన్నట్లయితే అని అంటే ఏంటి? యూ హ్యావ్ ఎ డౌట్ ఉన్న దగ్గరికి భగవంతుడు రాడు. తర్వాత అన్నాడు, ఈ యొక్క సృష్టి పుట్టడానికి కారణమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అదే విధంగా అంతమవడానికి కారణమవుతున్నది ఎవరైతే ఉన్నాడో వాడిని నేను శిరస్సు వంచి నేను మొత్తం ఆత్మని త్యాగం చేస్తున్నాను. ఓ మహాత్ముడా నన్ను వచ్చి నన్ను కాపాడు, ఈ యొక్క ముసలి బారి నుంచి నన్ను కాపాడు. అలాంటి సింపుల్గా చెప్పాలి అని అంటే గజేంద్రుడు అని అంటే ఒక ఏనుగు ఒక ముసలికి మధ్య జరిగినటువంటి విధానం కాదు. మనిషి ఇక్కడ ముసలి అన్నది మనిషి యొక్క కర్మల్ని, మనిషి యొక్క సమస్యలని, ఈ భవబంధాలని తెలియజేస్తూ ఉందన్నమాట. చూడ్డానికి నీళ్లు బాగానే ఉంటాయి, దాని లోపలికి వెళ్ళడంతోనే ముసలి లాంటిది పట్టుకుంటుంది, సమస్యలాత్మకంగా ఉంటుంది. ఎంత పెద్ద గజేంద్రుడైనా సరే, నువ్వు ఎంతటి శక్తివంతుడైనా సరే నువ్వు దాని నుంచి బయటికి రాలేవు. ఆ మూమెంట్లో నువ్వు ప్రాణం వెళ్ళాల్సింది ఎవరికి అని అంటే నీ అంతరాత్మకి, అదే పరబ్రహ్మ తత్వానికి అని చెప్పి గజేంద్ర మోక్షం చెప్తుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే ఒక ఆన్సర్ అండి, మీకేం కావాలో మీకు స్పష్టత లేకపోతే భగవంతుడు ఇవ్వడం జరగదు, జరిగే ఛాన్సే లేదు. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను దానికి కావాలి అని అంటే అంతే అండి. ఓకే, ఈ కాలర్ అడిగిన ప్రశ్న అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా మీరు వారికి వివరంగా తెలియజేశారు. మరో కాల్. హలో హలో నమస్కారం అండి. హలో మీ పేరు? నా పేరు శారద అండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో 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 సార్, నేను శారద అండి నా పేరు. చెప్పండి శారద గారు, చెప్పండి. నేను 2-3 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. నేను శారదని ఒకసారి మీ తానికి వచ్చాను. నేను
కానీ ఫీజు ఎక్కువ అనేసరికి మళ్ళీ రాలేకపోయాను. అంత స్తోమత లేని వాళ్ళం మేము. నేను అందుకోసమే కదండి ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసమే కదా నేను ఏప్రిల్ 16వ తేదీ ప్రోగ్రామ్ పెడుతున్నాను. వాటికి రావడానికి ట్రై చేయండి, సరేనా? ఇక ఒకసారి క్లాసెస్ వివరాలు. అదే అండి, ఏప్రిల్ 16వ తేదీ బీయింగ్ హ్యాపీ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ కూడా అడిగారు అనమాట, మేము చాలా కష్టంగా ఉంటుంది అనేసి. వీళ్ళ కోసమే అనమాట, చాలా తక్కువ ఆఫ్ అమౌంట్ అండి ఇది. మామూలుగా చెప్పాలి అంటే 5,000 రూపీస్ మాత్రమే ఉంటుంది ఒక ఈచ్ పర్సన్కి. సో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇప్పటికే చాలా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ వరకు మాత్రమే అని చెప్పి పెట్టుకున్నాము. ఇక మహా అయితే ఒక 300-400 సీట్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువగా కూడా లేవు. సో కాబట్టి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ముందుగా వాళ్ళకి మాత్రమే ఆ ప్లేసెస్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉపయోగించుకోండి. ఇక అదేవిధంగా మనసు గురించి చాలా రకాలుగా, మనసు ఎక్కడ ఉంటుంది అంటే ఎవరు చెప్పలేరు. మరి మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే టోటల్గా మన బాధలన్నీ కూడా మనసుకు రిలేటెడ్గా ఉంటాయి. అది ఎక్కడుందో తెలుసుకుంటే తగ్గించుకోవడం ఏమైనా సాధ్యమవుతుందా? మనసు అంటే సింపుల్గా చెప్పొచ్చండి, నిప్పుకు వచ్చేది పొగ. ఆ పొగనే మనం సింపుల్గా చెప్పాలంటే మనసు అని చెప్పొచ్చు అనమాట. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద సోల్ అండ్ మైండ్ అనే, అంటే మన మనస్సు అనే కాన్సెప్ట్ దగ్గరికి వచ్చే లోపలికి ఎటువంటి నిప్పును మీరు ప్రజ్వలించారు అనే దాన్ని బట్టి ఆ పొగ రావడం అన్నది ఆధారపడుతూ ఉంటుంది. అంటే మనం ఎటువంటి దానితో బర్న్ అవుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఒకవేళ మంచితో కనుక బర్న్ అయినట్లయితే మంచి సువాసనతో కూడుకున్నటువంటి మనసు వస్తుంది. అదే దుర్గంధంతో కూడుకున్నటువంటి దాన్ని మాంసాన్ని తగలబెడుతూ ఉన్నాము అని అనుకోండి, దుర్గంధపూరితమైనటువంటి వాసనే వస్తుంది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అదే తెలియజేస్తూ ఉంటుంది అనమాట. మన మనస్సు అన్నది ఏంటి అనంటే, మీరు పుట్టిన వాతావరణం, మీరు పెరిగినటువంటిది, మీరు మీ యొక్క ఆత్మ అంటే మీరు తయారు చేసుకున్నటువంటి బౌండరీస్, మీరు ఏర్పరచుకున్నటువంటి సత్యాలు మొదలైనటువంటి ఒక కాంబినేషనే మనస్సు అని అంటాం. ఇదే నథింగ్ బట్ మాయ కూడా అనొచ్చు అనమాట, ఇంకా డెప్త్కి కనుక వెళ్ళినట్లయితే. దీన్ని ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి అని అంటే, ఎప్పుడు కూడా మనసు చెప్పిన దాన్ని వినకుండా అంతరాత్మ చెప్పిన దాన్ని వింటూ ఉండాలి. మనసు చెప్పింది ఎలా అర్థం చేసుకోవాలి, అంతరాత్మ అన్నది ఎలా తెలుసుకోవాలి. మనసు ఎప్పుడు తినేసి నిద్రపోవని చెప్తుంది అనమాట. అంతరాత్మ నీ పని నువ్వు చెయ్యాలి, నువ్వు ఇలా చేస్తేనే నువ్వు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి ఉన్న మూమెంట్లో అరే మనకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, బాగా చదువుకోవాలి, లేకపోతే మంచి ర్యాంక్ రాదు అని చెప్పి ఇంటర్నల్గా ఉన్నటువంటి సెల్ఫ్ చెప్తుంది. ఈ మనసు ఏం చెప్తుంది అని అంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఏప్రిల్లో, ఇంకా ఏంది మార్చి 20వ తేదీ, ఇప్పుడు ఇంకా 8 రోజులు ఉంది, ఆ రోజు చదువుకోవచ్చులే, కావాలి అని అంటే అవసరమైతే ఆ రోజు చిట్ట పెట్టేద్దాంలే అన్నటువంటి ఆలోచన చెప్పించేది, వచ్చి దిక్కుమాలిన ఐడియాలు ఇచ్చేదంతా ఏంటంటే మనసు ఇస్తుంది అనమాట. సోమరిని చేసేది, మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మిక పరంగా దుర్బలులు చేసేది ఏదన్నా ఉంది అని అంటే అది మనసు అండి. బలవంతుని చేసేది ఏదన్నా ఉంది అని అంటే అది అంతరాత్మ. ఈ వేరియేషన్ మనం అర్థం చేసుకున్నామంటే మనం చెప్తున్నది మనసా లేకపోతే అంతరాత్మ అనేది అర్థమైపోతుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు? మా పేరు వెంకటరామరెడ్డి మేడం. మీ సందేహం ఏంటో అడగండి, గిరీష్ గారు ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి అండి. మేము ఫ్రూట్ బిజినెస్ చేస్తాము. హలో. మేము ఫ్రూట్ బిజినెస్ చేస్తాం సార్ మేము. ఓకే. మాకు కొంచెం ధైర్యం తక్కువ సార్, దాని గురించి ఏమన్నా కొంచెం చెప్తారా మాకు? ధైర్యం తక్కువగా ఉంది అంటే దేని విషయంలో ధైర్యం అండి? ఒక మనుషులతోనా లేకపోతే ఆర్థిక పరంగానా, ఏదో చాలా ఉంటాయండి. ధైర్యం అంటే ఒక చిన్న ధైర్యమే కాదండి, ఏ సమస్యను మించి ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఒక విద్యార్థిని తీసుకున్నాము అని అనుకోండి, అరే బాగా చదవాలి అని అంటే ఏం లేదు, మెమరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, నీకు ధైర్యం వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఒక ఫిజికల్ స్ట్రెంత్ కావాలి అని అనుకోండి, ఎక్సర్సైజ్, మంచి ఆహారం తీసుకోవటము, తర్వాత మల్లు యుద్ధము, ఏదో ఒక చిన్న ఫైట్ కానీ అలాంటిది ఏదైనా నేర్చుకున్నాము అని అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కూడా ఆ ఫీల్ పుడుతుంది అనమాట, ఎవరినైనా నేను ఎదిరించగలుగుతానులే, ఏమైనా చేయగలుగుతాం అన్నది. ఇక రాజకీయంగా కానీ ఇలా డెవలప్ అవ్వాలంటే ఒక పొలిటికల్ సపోర్ట్ కనుక ఉంది అని అంటే ఆటోమేటిక్గా మనం అలా ఎదగలుగుతాం. ఆ తర్వాత ఎకనామికల్గా కొద్దిగా డెవలప్మెంట్ కావాలంటే డబ్బు ఉందనంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చేసేయచ్చు అనమాట. ఏ ధైర్యం గురించి అడుగుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ధైర్యాల్లో చాలా రకాలు ఉన్నాయండి, 8 రకాల ధైర్యాలు ఉంటాయి నిజంగా చెప్పాలి అని అంటే. సో ఒకటండి, ధైర్యం కావాలి అని అనుకున్నప్పుడు మీకు ఏ పర్టికులర్ ధైర్యం గురించి కావాలి అని అనుకుంటున్నారో మీరు అదే పనిగా చెప్పుకుంటూ ఉండాలి. నాకు ఫిజికల్ స్ట్రెంత్ రావాలి, నేను మంచి ఎనర్జెటిక్గా తయారవ్వాలి, నేను దేన్నైనా పోరాడే శక్తి కావాలి అని అనుకుంటే మీకు అది వస్తుంది అంతే. మీరు ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు, మీ అంతరాత్మను అడిగినా చాలా ఇచ్చేస్తుంది అది. నిజం చెప్పాలి అని అంటే అనంతమైన శక్తి ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. ఎవరు కావాలి అని అనుకుంటే వాళ్ళు పొందొచ్చండి, అంత ఉందండి అది. ఓకే, ఇప్పుడు కాలర్ అడిగినట్టుగానే చాలా మందికి ఉంటుందండి, అంటే వారు స్టేజ్ ఫియర్ ఉంటుంది, బయటకు వచ్చి మాట్లాడలేరు. ఇలాంటి వారి కోసం మీ దగ్గర వీరు
మీ కాన్సెప్ట్ల ద్వారా వీళ్ళు ధైర్యాన్ని పొందవచ్చు. యా డెఫినెట్లీ అండి. రేపు మనం April 16th కండక్ట్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ ధైర్యంగా ఎలా ఉండాలి, ఏదైనా మాట్లాడాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఎవరితో మాట్లాడాలని నాకు కూడా భయం ఉండేది అనమాట. ఇప్పుడు రఫాడించేస్తాం అంతే అట్లా. ఓకే, కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, పేరు? నా పేరు రాజేశ్వరి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. రాజేశ్వరి గారు మాట్లాడండి. హలో. నమస్తే అండి గిరీష్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి రాజేశ్వరి గారు. మీరు నమ్మకము, ఓర్పు, కృతజ్ఞత అంటారు కదండి. నమ్మకం, నేను ఒక వ్యక్తి మీద నమ్మాలి అంటే నాకు నమ్మకం తక్కువగా ఉంటుంది. ఆ నమ్మకం ఎలా ఉండాలండి? ఓర్పు, కృతజ్ఞత 100కి 100 ఉన్నాయండి నా దగ్గర. నమ్మకం 50 వస్తుందండి. నమ్మకంగా ఉండాలి, అవతల వ్యక్తిని నేను నమ్మాలి అంటే నేను ఎలా ఉంటే అవతల వ్యక్తిని నమ్మకం చేసుకోగలదండి. కానీ ఓర్పు, కృతజ్ఞత 100కి 100 అండి. నమ్మకమే నాకు 50 ఉంటుందండి. అది నేను ఎలాగా చేసుకుంటే నేను పూర్తిగా నమ్మకంగా ఉండగలుగుతాను, అది మీరు చెప్పాలండి గిరీష్ గారు. ఫస్ట్ రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఆన్సర్ ఇస్తానండి. ఈ నమ్మకం అన్నది ఎలా ఏర్పడాలి అని అంటే అండి, ఒకటే ఒక పాయింట్. ఈ 50% 20% ఎందుకు ఏర్పడుతున్నాయంటే మనల్ని మనం నమ్మట్లేదు కాబట్టి. ఇక్కడ ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి షాడోనే అండి ప్రపంచం, సింపుల్గా చెప్పాలి అని అంటే. మీరు మిమ్మల్ని నమ్మట్లేదు ఫస్ట్. ఆ నమ్మకాన్ని ముందు మీలో ఏర్పాటు చేసుకోవాలి. అంటే నేను మిమ్మల్ని అంటున్నాననే కాదు, నేను 100 మందిని అంటున్నాను ఈరోజు. అంటే 100 మంది అని కాదు, ఎవరైతే టీవీ చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను ఈ యొక్క విషయాన్ని కన్వే చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు సింపుల్ అండి. ఒక ప్లేయర్, ఒక క్రికెటర్ ఉన్నాడు, అతను బాగా ఆడుతూ ఉన్నాడు. అతను ఆడుతూ ఉన్నాడు అనే విషయం, అతను చాలా మంచి ప్లేయర్ అండి అనే విషయం నాకంటే తెలిసింది అని అంటే నాకు ఆ క్రికెట్ మీద అవగాహన ఉంది, నేను ఆడుండాలి. అలాగే రగ్బీ అనేసి ఒకటి ఉంటుంది, అదొక ఫుట్బాల్ లాంటి గేమ్. అది నాకు దానికి తెలియదు అని అనుకోండి, ఏందో బాల్ ఎత్తుకుని పరిగెడతా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అంటాను ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకనంటే ఆ గేమ్ మీద నాకు కమాండ్ లేదు కాబట్టి. సిమిలర్లీ మనం ఒకరు మోసం చేసేవారు అని చెప్పే విషయం మనకి ఎట్ట తెలుస్తుంది? మనం ఆల్రెడీ ఎప్పుడు మోసం చేసేసి ఉంటే, వాళ్ళకంటే పెద్ద మోసగాళ్ళు అయి ఉంటేనే మనకి జనరల్గా అవతల మోసం అనే విషయం అర్థమవుతుంది. ఒకటి దొంగ అనే విషయం మనం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, వాళ్ళకంటే పెద్ద దొంగ మనం అయినప్పుడు మాత్రమే, లేకపోతే కనీసం ఆ దొంగతనం అన్నది అలవాటు అయి ఉన్నప్పుడు మాత్రమే మనకి వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేసి. ఒకరు నన్ను చీట్ చేస్తున్నారు లేకపోతే ఇంకేదో చేస్తారు అన్నది ఎప్పుడు తెలిసింది? మనం ఆల్రెడీ చీటెడ్ అయి ఉన్నాము, లేకపోతే చీట్ చేస్తున్నాం. అది ఎవరినో చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనం చేసుకున్నా ఒకటే. అక్కడ సమయాన్ని దొంగలిస్తున్నాం నిజంగా చెప్పాలి అని అంటే, సోమరితనంతో. ప్రతిరోజు డెవలప్మెంట్ని వేయకుండా మనము వాయిదాలు వేసుకుంటూ మోసం చేసుకుంటున్నాం మనల్ని మనం. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ముందు మన మీద అపారమైనటువంటి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత నమ్మాలండి. నమ్మడం అంటే మరీ గుడ్డిగా నమ్మడం అని కాదు. మీ మీద మీరు విపరీతమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటే ఆ నమ్మకమే మిమ్మల్ని శక్తివంతులుగా తయారు చేస్తుంది. నిజంగా కనుక వెళ్ళాము అని అనుకోండి, డెప్త్ అద్వైత సిద్ధాంతంలో కనుక వెళ్ళిపోయామనుకోండి, అంటే ఏకొన్న సిద్ధాంతంలో కనుక వెళ్ళిపోయామనంటే అక్కడ మనకి ఇంకా ఏం కనిపించదండి. ప్రకృతి, ప్రపంచము, సృష్టి మొత్తం మనమే కనబడతాం అనమాట. నేను ఏదైతే అది అవుతుంది, ఏమనుకుంటే అది జరిగి తీరుతుంది అంతే. వాడు దేశాన్ని మొత్తం దోచేసి ఉండొచ్చు, నాకు మాత్రం పనిచేసి పెడతాడు. ఈ విషయం అన్నది మాత్రం అర్థమవుతుందండి. దట్స్ ఇట్. ఓకే అండి, గిరీష్ గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు ఎన్నో మంచి వివరాలు తెలియజేశారు. పురాణాలు, ఇతిహాసాలు చదవడం వల్ల మరి లైఫ్ సైన్స్ అనేది తెలిసి ఎన్నో మనము పురోగతి వైపు వెళ్తారు అని చెప్పేసి ఇంకా ఎన్నో తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, అద్వైతక్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి మరి వారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ముఖ్యంగా April 16th వన్ డే కాన్సెప్ట్తో బీ హ్యాపీ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఏప్రిల్ చివరిన అమృత కుబేర క్లాసెస్ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకుంటే వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. ఇది వాళ్ళ మహాసంకల్పం అద్వైతక్రియ. నమస్తే. వివరాలకు సంప్రదించండి. మహాసంకల్పం అద్వైత క్రియ, మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్, అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్, CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్ 81. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. యాంకర్ డ్రెస్